నీకు వెలుగు లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడము భూమి కమ్యూను, జనములు కమ్ముచును, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, జీవం నీ మీద కనబడుచును. చప్పట్లు కొడదాం బిగ్గరగా హల్లెలూయా. ఈ నెలంతటికి దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. మహిమ అన్నదానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క గొప్పతనం. మహిమ అంటే ఏంటమ్మా? దేవుని యొక్క గొప్పతనం. అలా అనేక సందర్భాల్లో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే మహిమ అంటే ఒక పొగ కానీ ఒక మంచు లెక్క మనం అర్థం చేసుకున్నాము గాక. హల్లెలూయా. మహిమ అంటే ఏంటమ్మా? ఒక మంచు లాగా లేదంటే ఒక పొగలాగా మనని అలుముకుంటుంది. మనకి మహిమ కనబడకపోవచ్చు, కానీ దాని అర్థం ఏంటంటే ఆయన గొప్పతనం అంట. హల్లెలూయా. నా ప్రభు ఇప్పుడు ఎవరితో చెప్తున్న మాట ఏంటంటే మన సంఘంతో చెప్తున్న మాట, లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు. హల్లెలూయా. వెలుగు వచ్చినది. నీకేమొచ్చిందమ్మా అంటారు కదా, నీకేమొచ్చిందమ్మా? ఈ రోగం వచ్చింది, నీకేమొచ్చింది? ఏదైనా కడుపులో బాధ వచ్చిందనుకో, ఏమొచ్చిందమ్మా నీకు అంటే ఒక ప్రశ్న అడుగుతున్నారు, నీకేమొచ్చిందని. మన సంఘానికంట ఆయన వెలుగు వచ్చినది. హల్లెలూయా. అదే వెంటనే అన్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు, చూడుము భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి. చెప్పండమ్మా. చీకటి అన్న దానికి అర్థం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతాను గాడు చీకటి క్రియలు, చెడ్డ పనులు అన్నీ కూడా నష్టమే. దీన్ని ఏమంటారు? చీకటి. ఈ భూమి మీద ఏం కమ్మి ఉన్నదంట? చీకటి. మళ్ళీ ఇంకో మాటలు ఏమంటున్నాడు? కటిక చీకటి, కటిక చీకటి, కటిక చీకటి. సాతాను గాడు భయంకరంగా ఈ భూమి మీద పని చేస్తున్నాడు. ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవరెందుకు చనిపోతున్నారో తెలియదు, ఎవరెందుకు ఆర్థిక ఇబ్బందులతో ముందుకెళ్తున్నారో తెలియదు. ప్రతి ఒక్కరి కుటుంబంలో నష్టం 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 ఎందుకు కనపడుతుందంటే భూమి మీద కటిక చీకటి కమ్మి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన వెలుగు మన మీద కావాలంటే మనం ఏం చేయాలి? 100%గా హల్లెలూయా. మనము ఆయన సన్నిధికి వచ్చుదుము గాక. ఆయన సన్నిధికి వస్తేనే ఆయన వెలుగంట మన మీద ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. ఆయన వెలుగు మన మీద ఉదయిస్తుందంట. మనమందరం ఏం చేయాలి తెలుసా? ఆయన మహిమతో నింపబడదుము గాక. మనం ఆయన సన్నిధికి వస్తే ఏమైందంట? ఆయన వెలుగు వస్తుంది. ఆయనతో పాటు గడిపితే ఆయన మహిమ మన మీద ఉదయిస్తున్నాను. అలాగన మనము దేవుని యొక్క మహిమతో వెళుదుము గాక. ఈ నెలంతా కూడా దేవుని మహిమతో మనం నింపును గాక. దేవుని మహిమ మన సంఘాలందరిలో కమ్ముకొను గాక. ప్రతి ఒక్క మాట ఆమెను చెప్పండి. మీకు ఎంత చెప్పినా అక్కడికి వస్తారు. మీకు చిన్నప్పటి నుంచి వచ్చిందే వచ్చింది, ఇంకా కానీ మధ్యలో ఎంత నేర్పించినా ఎన్నిసార్లు చెప్పినా ఆమెనలో స్తోత్రం చెప్పడం ఏమి ఉండదు, ఉలుకు పలుకు ఉండదు. ఆ రాయంతో మనం అంతే. అలా ఉండకుండా ఉందము గాక. అది అలా చెప్పండి. ఆమెనంటే ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ మీద ఉదయిస్తుంది. ఏం ఉదయిస్తుంది? వెలుగు అన్నప్పుడు ఆమెనంటే ఇక దేవుడు నీ లోపల నుంచి చీకటి పారదలుతాడమ్మా. వెలుగు వస్తేనంట చీకటి పారిపోద్దంట. ఆయన వెలుగు మన మీద ఉదయిస్తే ఏమైందంట? మహిమ 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 మన చుట్టూ ఆవరించుంటుందంట. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు తెలుసా? అక్కడ సాతాను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సిద్ధంగా ఉన్నాడు? ఎవరిని వెంగుదునా, ఎవరిని చంపుదునా అని చెప్పి సాతాను బాగా 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 తిరుగుతూ ఉంటుంటే నా ప్రభు అంట మనందరికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడంట. హల్లెలూయా. ఏమో ధైర్యం ఇస్తున్నాడు తెలుసా? వెలుగు మన మీద పడితే మనమంట దేవుని మహిమతో నింపబడతామంట. హల్లెలూయా. దేవుడి చూపు మన మీద పడితే మనమంట వెలుగుతో అదే విధంగా మనం మహిమతో నింపబడతామంట. అలాగే మహిమ మనందరం కూడా పొందుకుందాము గాక. ఏం చేయాలి? మనము లేవాలంట,
తేజరిల్లాలంట. హల్లెలూయా. తేజరిల్లడం అంటే ఏంటిది? ప్రకాశించాలంట, బాగా పని చేయాలంట. మనం ఎక్కడికి వెళ్ళినా మనమే కనపడాలి, ఎక్కడికి వెళ్ళినా మనమే కనపడాలి, ఎక్కడికి వెళ్ళినా మన ప్రార్థనలే వినపడాలి. ఎక్కడ ఏ దేవతలతో చెవు పెట్టినా ఏం వినపడాలంట? ప్రార్థన వినపడాలంట. హల్లెలూయా. తేజరిల్లడం అంటే ఏం లేదు, ప్రకాశించడమే. అనేక మందికి మనం వెలిగించుదుము గాక. ఏమన్నాడు? నీ మీదకి వెలుగు వచ్చింది, వెంటనే యెహోవా మహిమ వచ్చింది. ఈరోజు మనం ఆయన మహిమతో మనం ముందుకు వెళదాము గాక. మహిమ గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము గాక. ఏమంటాడంటే యేసయ్య ఒక మాట అంటాడు, నమ్మితే నువ్వు దేవుని మహిమ చూస్తావు, నమ్మితే దేవుని గొప్పతనం చూస్తావు. నమ్మాల. ఆయన మహిమ నా మీద ఉంది, ఆయన వెలుగు నా మీద ఉందని మీరందరూ నమ్ముదురు గాక. ఆరాధన చేసాం కదా, ఆ ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరి మీద ఆయన వెలుగు కుమ్మరించబడును గాక, ఆయన మహిమ కుమ్మరించబడును గాక. మహిమ ఉంటే ఏం జరిగింది? ఇప్పుడు వెలిగించాడు, వెలుగు రాగానే ఎవరి మహిమ వచ్చింది? దేవుని మహిమ వచ్చింది కదా. ఏమవుతుందంటే ఆయన మహిమ, ఆయన వెలుగు ఉంటేనంట చీకటి మన నుంచి పారిపోవాలి. ఇప్పుడు లైట్ వేసినప్పుడు లైట్ వేయకుండా దాకా మన ఇంట్లో ఏముంటుంది? చీకటి. లైట్ వేయగానే చిన్న చీకటి అని ఉంటుందా? ఓ మూలన ఉంటుందా? ఓ పక్కన ఉంటుందా? ఎందుకు? వెలుగు అంత ప్రకాశిస్తుంది కాబట్టి చీకటికి అవకాశం లేకుండా చేస్తున్నారు. హల్లెలూయా. ఫంక్షన్లోకి వెళ్ళామనుకోండి, రాత్రి వెళ్తాం, కానీ ఎలా ఉంటుంది అక్కడ? పట్ట పగల్లాగా ఉంటుంది. డే లైట్స్ అంటారు వాటిని. ఏ లైట్స్ అంటారమ్మా? ఎందుకంటారు డే లైట్స్? ఉదయకాలం ఉన్నట్టుగానే వాళ్ళు ఏదో విధంగా క్రియేట్ చేయగలుగుతున్నారు. నా దేవుడు గొప్ప గొప్ప వెలుగు, కోటి సూర్య కాంతి తేజస్సు కంటే మహా గొప్ప దేవుడు అంటే ఆయన. అంటే ఎంత వెలుగు వచ్చినా యేసు మనం ఏం చేస్తాడట? వెలుగుతో మనల్ని నింపుతాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఏమవుతున్నాము చెప్పండి అమ్మా? ఏమవుతాం మనందరం కూడా? వెలుగుగా. అంటే ఆయనకు అంత వెలుగు ఉంది కాబట్టి మనం చిన్న బెడ్ లాగా ఉన్నాము కాక. అరే కాదమ్మా, ఆయన పెద్ద లైట్ కదా. ఇప్పుడు దేవునితో గొప్పలు కాలం కదా. మనం కూడా మన స్థాయికి మనము ఇప్పుడు పైన ఉందా ఎంత లైట్గా మారుదాం కాక. ఈ మహిమ అనేక మందికి ఉపయోగపడును గాక. హల్లెలూయా. దేవుని మహిమ వస్తే ఏం జరిగింది అంటే, ఒకసారి ఎలీషా ఏలియా యొక్క దృష్టి పడిందంట ఎలీషా మీదకి. ఎవరు చెప్పారు ఏలియాకి ఎలీషాని పట్టుకోమని? దేవుడు చెప్పాడు. ఎలీషా తోటి నువ్వు మాట్లాడు, అన్ని సేవ పిలుచుకోమని చెప్పాడు. ఎప్పుడైతే ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీదకి వేయగానే ఎలీషా ఒక్కటే మాట అడిగాడు, అయ్యా నాకున్న ఈ 12 అరకలు నేను దున్నుతున్నా కదా, నా ఎడ్లు ఇవన్నీ కూడా నేను మా తల్లిదండ్రులకు అప్పచెప్పి నువ్వు వచ్చేస్తానయ్యా అని చెప్పాడు. ఎవరు? ఎలీషాని. హల్లెలూయా. ఎవరమ్మా? ఎలీషా వచ్చాడు కదా. ఆ మాట చెప్పగానే ఏలియా ఎదురు చూస్తున్నాడు, వస్తాడా రాడా. వెంటనే ఎలీషా ఏలియా దగ్గరికి వచ్చేసాడంటే, అయ్యా నువ్వు చెప్పావు కదా, నువ్వు పిలిచావు కదా, నేను వచ్చేస్తానని చెప్పి వచ్చేసాడు. ఇప్పుడు ఏ పని అప్పగించాలి ఎలీషాకి? ఏలియా ఆయనకి గొప్ప ధనవంతుడు, దాదాపు 120 ఎకరాలు ఉందంట ఆయనకి. ఎన్ని ఎకరాలమ్మా? ఈయన 80వ ఎకరం దున్నుతున్నప్పుడు ట్రాక్టర్ తోటి ఎవరు పిలిచారట? ఏలియా. ఓకే, ఆస్తి వదిలిపెట్టాడు, ఆ ఎడ్లు వదిలిపెట్టాడు, అన్నీ వదిలిపెట్టొచ్చాడు. ఇప్పుడు ఏలియా ఏమి పనికి ఎలా వాడుకోవాలి? ఆయనకి ఎలీషాని పరిచయలో వాడుకోవాలి కదా. ఏ పరిచయం అప్పగించాలా? పాటలు పాడేదా, లేదంటే వాక్యం చెప్పేదా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి అమ్మా. పరిచర్య కంటే ఏ పరిచర్య చెప్పాలా? పాటలు పాడతాం. ఏం చేసింది తెలుసా? ఏలియా ఒక చేతులు కడగడానికి పెట్టాడండి. ఆయన పని, ఎలీషా పని ఏంటంటే ఏలియా అన్నం తింటే చేతులు కడగాలి, అన్నం తినకముందు చేతులు కడగాలి, అంతే. దీనికోసం ఎవరు పిలిచారట? దేవుడు ఏలియా ద్వారా ఎలీషాని పిలిచాడు. ఇప్పుడు ఆయన ఏం త్యాగం చేసి వచ్చాడు? 120 ఎకరాలు. అంటే ఒక ధనవంతుడు, ఆస్తిపరుడు. అలాంటి వాడు ఏం వదిలిపెట్టి వచ్చాడు?
ఆస్తులు బయటకు వస్తే ఇప్పుడు ఆయన మీదకి ఏ పరిచర్య అప్పగించడానికి అర్థమైందా? మనమే అసలు తగ్గట్లేదు. ఎక్కడికి? అంత ఆస్తుంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనం? మినిమం పాటలన్నీ ఇవ్వాలనుకుంటున్నాం. పాటలు కాదు కదా, చేతులు కడిగేది ఆ పరిచర్య అప్పగించాడట. ఎలీషా ఏమనుకోవాలి? హల్లెలూయా. ఎలీషా ఏమనుకోవాలి చెప్పండి? ఇంత ఆస్తిని హల్లెలూయా, ఇంత ఆస్తి నేను వదిలేసుకుని వచ్చాను, ఇదా నా జీవితం. నేను పోలా. ఏలియా వెళ్ళిపోయేంత వరకు కూడా ఎలీషా అదే పరిచయం చేసుకుని ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తే, ఆయన మహిమ మనతో ఉంటే, చిన్న పరిచర్య అన్న మనకి అప్పగించిందన్న నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందరూ అన్నారంట, అయ్యా నీ గురుగారు వెళ్ళిపోతున్నారు, నీ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతున్నారంట, దేవుడు తీసుకెళ్ళిపోతాడంట. నీకు చెప్పాడా అంటే